शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरि ओम्। అరణ్యకాండము 69వ సర్గము. రామలక్ష్మణులు దండకవనమును క్రౌంచారణ్యమును దాటి ముందునకు సాగుట. అయోముఖి అను రాక్షసి దారిలో వారికి అడ్డు వచ్చి అసభ్యముగా ప్రవర్తింపగా లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులను కోయుట, ఆమె పారిపోవుట, కబంధుడు అను రాక్షసుని చేతులలో బంధింపబడినప్పుడు లక్ష్మణుడు వ్యధ చెందుట, శ్రీరాముడు ఆయనకు ధైర్యము చెప్పుట. కృత్వైవ ముదకం తస్మై ప్రస్థితౌ రామలక్ష్మణౌ అవేక్షంతౌ వనే సీతాం పశ్చిమాం జగ్మతుర్దిశం తౌ దిశం దక్షిణాం గత్వా శరచాపాసిధారిణౌ అవిప్రహతమైక్ష్వాకౌ పంధానం ప్రతిపేదతు. రామలక్ష్మణులు జటాయువునకు జలతర్పణములను విడిచిన పిమ్మట ఆ ఇరువురును వనములలో సీతాదేవిని వెదుకుచూ నైరుతి దిశగా ముందునకు సాగిరి. ధనుర్బాణములను ఖడ్గములను ధరించి ఉన్న ఆ ఇక్ష్వాకు వంశపు రాజకుమారులు ఇద్దరును నైరుతి దిశ యందు వెళ్ళుచు ఇంతవరకును ఎవ్వరునూ అడుగిడని మార్గమున ప్రవేశించిరి. గుల్మైర్వృక్షైశ్చ బహుభిః లతాభిశ్చ ప్రవేష్టితం ఆవృతం సర్వతో దుర్గం గహనం ఘోరదర్శనం వ్యతిక్రమ్యతు వేగేన వ్యాలసింహ నిషేవితం సుభీమం తన్మహారణ్యం వ్యతియాతౌ మహాబలౌ. వారు ప్రవేశించిన ఆ అరణ్యమునందు పెక్కు పొదలు వృక్షములు తీగెలు దట్టముగా అలుముకొని ఉండుటచే అందు కాలు మోపుటకును వీలు లేకుండెను. అది చూచుటకును భయంకరముగా నుండెను. అందు పెద్ద పులులు సింహములు సంచరించుచుండెను. మిక్కిలి పరాక్రమవంతులైన ఆ రాజకుమారులు ఆ భీకరారణ్యమును దాటి వేగముగా పురోగమించిరి. తతఃపరం జనస్థానాత్ త్రిక్రోశం గమ్య రాఘవౌ క్రౌంచారణ్యం వివిశతు గహనం తౌ మహౌజసౌ నానామేఘ గణప్రఖ్యం ప్రహృష్టమివ సర్వతః నానాపక్షి గణైర్జుష్టం నానావ్యాల మృగైర్యుతం దిదృక్షమాణౌ వైదేహీం తద్వనం తౌ విచిక్యతు తత్ర తత్రావతిష్టంతౌ సీతాహరణకర్షితౌ. తేజోమూర్తులైన రామలక్ష్మణులు దండకారణ్యము నుండి 3 క్రోసుల దూరము పయనించి దట్టమైన క్రౌంచారణ్యమునకు చేరిరి. ఆ వనమునందలి పలు వన్నెల వృక్షములన్నీయును రంగురంగుల మేఘముల వలె శోభిల్లుచుండెను.
బాగుగా వికసించిన పువ్వులతో నిండి అరణ్యము కలకలలాడుచుండెను. అది వివిధ జాతుల పక్షులతో, సర్పములతో, మృగములతో నిండి ఉండెను. సీతా వియోగ దుఃఖముతో కృషించి ఉన్న ఆ ఇరువురును వైదేహి జాడకై అక్కడక్కడ ఆగుచు ఆ అంతయును గాలించిరి. తతః పూర్వేణ తౌ గత్వా త్రిక్రోశం భ్రాతరౌ తదా క్రౌంచారణ్యమతిక్రమ్య మతంగాశ్రమమంతరా దృష్ట్వా తు తద్వనం ఘోరం బహుభీమ మృగద్విజం నానాసత్వ సమాకీర్ణం సర్వం గహనపాదపం దదృశాతే తు తౌ తత్ర దరీం దశరథాత్మజౌ పాతాళ సమగంభీరాం తమసా నిత్య సంవృతాం. పిమ్మట ఆ సోదరులిద్దరును క్రౌంచారణ్యమును దాటి 3 క్రోసుల దూరము నడిచిన పిమ్మట వారు ఒక వనమును చూచిరి. అది క్రౌంచాటవికిని మతంగాశ్రమమునకును మధ్య గలదు. మతంగాశ్రమమునకు తూర్పున గల ఆ దట్టమైన వనము క్రూర మృగములతో, పక్షులతో నిండి భీకరముగా ఉండెను. మరియు ఇతర జంతువులను ఆ వనమునందంతటను సంచరించుచుండెను. అచట వారికి ఒక గుహ కనబడెను. పాతాళ లోకము వలె గంభీరమై ఉన్న ఆ గుహ ఎల్లప్పుడూ చిమ్మ చీకట్లతో నిండి ఉండెను. ఆసాధ్యతౌ నరవ్యాఘ్రౌ దర్యాస్తస్య విదూరతః దదృశ్యాతే మహారూపాం రాక్షసీం వికృతాననాం భయదామల్పసత్వానాం భీభత్సాం రౌద్రదర్శనాం లంబోదరీం తీక్ష్ణదంశ్రాం కరాళాం పరుషత్వచం. ఆ నరశ్రేష్ఠులు గుహ కడకు చేరగా దానికి సమీపముననే వారికి మిక్కిలి స్థూల శరీరము గల ఒక రాక్షసి కనబడెను. వికృతముగానున్న దాని ముఖమును చూచి చిన్న జంతువులన్నీను మిక్కిలి భీతిల్లుచుండెను. వ్రేలాడుచున్న పొట్టతో, తీక్ష్ణములైన కోరలతో, కర్కశముగా ఉన్న చర్మముతో అది చూచువారికి భయమును గొల్పుచుండెను. భక్షయంతి మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం ప్రైక్షేతాం తౌ తత్రస్తత భ్రాతరౌ రామలక్ష్మణౌ. చింపిరి జుట్టుతో అతి స్థూలకాయముతో ఒప్పుచు పెద్ద పెద్ద మృగములను భక్షించుచున్న ఆ రాక్షసిని రామలక్ష్మణులు చూచిరి. సా సమాసాద్య తౌ వీరౌ వ్రజంతం భ్రాతురగ్రతః ఏహి రంస్యావహేత్యుక్త్వా సమాలంబత లక్ష్మణం ఉవాచ చైనం వచనం సౌమిత్రిముపగుహ్యస. అంతటా రక్కసి ఆ వీరులను సమీపించి శ్రీరామునకు ముందు భాగమున నడుచుచున్న లక్ష్మణుని తన చేతులలోనికి తీసుకొని రమ్ము క్రీడింతము అని పలుకుచూ అతని చేతులను పట్టుకొనెను. అహం త్వయోముఖీ నామ లాభస్తే త్వమసి ప్రియః నాథ పర్వతకూటేషు నదీనాం పులినేషు చ ఆయుశేషమిమం వీర త్వం మయా సహ రంస్యసే. పిమ్మట ఆమె సౌమిత్రితో, ఓ యువకుడా, నీ అదృష్టము వలన నేను నీకు లభించితిని. నీవు నాకు ప్రియుడవు. నా పేరు అయోముఖి. నాథా, ఓ వీర, పర్వత శిఖరముల మీదను నదీ తీరముల యందలి ఇసుక తిన్నెలపైనను జీవితాంతము వరకును నాతో కూడి రమింపుము అని పలికెను. ఏవ ముక్తస్తు కుపితః ఖడ్గముద్రుచ్య లక్ష్మణః కర్ణనాశే స్తనౌ చాస్య నిచకర్తారిసూదనః. అంతటా అధిసూదనుడైన లక్ష్మణుడు కుపితుడై ఖడ్గమును తీసుకొని ఆ రక్కసి యొక్క ముక్కు, చెవులను, స్తనములను కోసివేసెను. కర్ణనాశే నికృత్తే తు విశ్వరం సా వినజ్జచ యథాగతం ప్రదుద్రావ రాక్షసీ భీమదర్శన. ముక్కు చెవులు తెగిపోగా భయంకర స్వరూపము గల రాక్షసి వికృత స్వరముతో పెడబొబ్బలు పెట్టుచు వచ్చిన త్రోవనే పరుగులు తీసెను. తస్యాం గతాయాం గహనం వ్రజంతౌ వనమోజస ఆసేదుతర మిత్రఘ్నౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఆ రక్కసి వెళ్ళిపోయిన పిమ్మట శత్రు సంహార సమర్థులైన రామలక్ష్మణులు ఇద్దరును ముందుకు నడుచుచు ఒక కీకారణ్యమునకు చేరిరి. లక్ష్మణస్తు మహాతేజా సత్వవాన్ శీలవాన్ శుచి అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం దీప్తతేజసం. మహాతేజస్వియు, మిగుల బలశాలియు, ఉత్తమ శీలము గలవాడును, పవిత్రుడును అయిన లక్ష్మణుడు మిక్కిలి పరాక్రమవంతుడైన అన్నకు నమస్కరించి ఆయనతో ఇట్లు నుడివెను. స్పందతే మే దృఢం బాహు ఉద్విగ్నమివ మే మనః ప్రాయశ్చాప్యనిష్టాని నిమిత్తాన్యుపలక్షయే తస్మాత్ సజ్జీ భవార్య త్వం కురుష్వ వచనం హితం మమైవ హి నిమిత్తాని సజ్జః సంసంతి సంభ్రమం. అగ్రజ, నా ఎడమ భుజము అదురుచున్నది, నా మనస్సు తత్తరపడుచున్నది, ఇంకను అనిష్ట సూచకములైన పెక్కు అపశకునములు గోచరించుచున్నవి.
ఆర్య, ఈ అపశకునములన్నీను ఇప్పుడు నాకు ఏదో ఆపద రానున్నట్లు తెలుపుచున్నవి. కనుక నా పలుకులను ఆలకించి విపత్తును ఎదుర్కొనుటకు సర్వసన్నద్ధుడవై ఉండుము. ఏష వంచులకో నామ పక్షి పరమదారుణ ఆవయోర్విజయం యుద్ధే సంసన్నివ వినర్దతి. మిక్కిలి భయంకరమైన వంచులకము అనగా కర్ణవాలమును పక్షి పెద్దగా అరచుచున్నది. ఇది మనకు యుద్ధమున విజయ సూచకము. తయోరన్వేషతోరేవం సర్వం తద్వనమోజస సంజగ్నే విపుల శబ్ద ప్రభంజన్నివ తద్వనం. ఆ ఇరువురును సీతాదేవి కొరకై శక్తి కొలది ఆ వనమున గాలించుచుండగా ఆ అరణ్యమును బ్రద్దలు గావించుచున్నదా అనునట్లు దద్దరిల్ల చేయుచు ఒక మహాధ్వని వినబడెను. సంవేష్టత వివాత్యర్థం గగనం మాతరిస్వన వనస్య తస్య శబ్దో భూత్ దివం అపూరయన్నివ. అప్పుడు చెలరేగిన ఒక ప్రచండ వాయువు గగనము వరకు వ్యాపించుచున్నట్లు వీచెను. ఆ వనము నుండి బయల్వెడలిన శబ్దము అంతరిక్షము వరకు ప్రతిధ్వనించెను. తం శబ్దం కాంక్షమానస్తు రామ కక్షే సహానుజ దదర్శసు మహాకాయం రాక్షసం విపులోరసం. ఈ శబ్దము ఎక్కడి నుండి వచ్చినది అని దానిని గూర్చి తెలుసుకొనగోరిన వాడై శ్రీరాముడు లక్ష్మణునితో కూడి కొంత ముందునకు నడిచెను. పిమ్మట అతడు దూరమున గల పొదయందు మహాకాయుడైన ఒక రాక్షసుని గాంచెను. అతని వక్షస్థలము విశాలముగా నుండెను. ఆపేదతు స్తతస్తత్ర తావుభౌ ప్రముఖే స్థితం వివృద్ధం అశిరోగ్రీవం కబంధముదరే ముఖం నిచితైస్తీక్షై మహాగిరి వివోచ్రితం నీలమేఘ నిభం రౌద్రం మేఘస్తని తనిస్వనం అగ్నిజాలా నికాసేన లలాటస్థేన దీప్యత మహాపక్ష్మేన పింగేన విపులేనాయతేన చ ఏకేనోరసి ఘోరేణ నయనేనాసు దర్శిన మహాదంష్టోపన్నం తల్లేలిహానం మహాముఖం. పిమ్మట ఆ ఇద్దరును తమ ఎట్ట ఎదుట కనబడుచున్న కబంధుని చూచిరి. ఆ మహోన్నత కాయుని తల మెడ కనబడకుండెను. ముఖము ఉదర భాగమున నుండెను. అతని శరీరమంతయు నిక్కబొడుచుకొని మొనదేలియున్న వెంట్రుకలతో నిండియుండుటచే అతడొక మహాగిరివలే కన్పట్టుచుండెను. నల్లని మేఘము వలె రౌద్రాకారము కలిగి ఉండెను. అతని స్వరము మేఘ గర్జన వలె దడపుట్టించుచుండెను. అతని లలాటము వక్షస్థలమునందుండెను. అందు విశాలమైన ఒకే కన్ను ఉండెను. దాని రెప్ప వెంట్రుకలు పచ్చని రంగు కలిగి ఉండెను. అతని నేత్రము అగ్నిజ్వాల వలె భయంకరముగా ప్రకాశించుచుండెను. అది దూరమును గల వస్తువును సైతము చూడగలదు. అతని కోరలు పొడవైనవి. అతడు పదే పదే నాలుకతో చప్పరించుచుండెను. భక్షయంతం మహాఘోరాన్ వృక్షసింహ మృగద్విపాన్ ఘోరౌ భుజౌ వికుర్వాణం ఉభౌ యోజనమాయతౌ కరాభ్యాం వివిధాన్ గృహ్య వృక్షాన్ పక్షిగణాన్ మృగాన్ ఆకర్షంతం వికర్షంతం అనేకాన్ మృగయోధపాన్ స్థితమావృత్య పంధానం తయోర్భ్రాతో ప్రపన్నయో. ఆ కబంధుడు మిక్కిలి క్రూర జంతువులైన ఎలుగుబంట్లను, సింహములను, పెద్ద పులులను, ఏనుగులను భక్షించుచుండెను. అతని రెండు భుజములను యోజనము వరకు వ్యాపించి ఉండెను. అట్టి చేతులతో అతడు ఎలుగుబంట్లను, పక్షుల గుంపులను, మృగములను లాగుకొనిచుండెను. పెక్కు మృగముల గుంపులను ఈడ్చుకొని వచ్చుచుండెను. అట్టి ఆ కబంధుడు తన సమీపమునకు వచ్చిన రామలక్ష్మణుల దారిని అడ్డగించి నిలిచెను. అధతౌ సమభిక్రమ్య క్రోశమాత్రే దదర్శతు మహాంతం దారుణం భీమం కబంధం భుజసంవృతం కబంధమివ సంస్థానాత్ అతిఘోర ప్రదర్శనం. అంతటా ఇరువురును ఒక క్రోశెడు దూరము ముందునకు నడిచి తమకెదురుగా మహాకాయము కలిగి మిగుల భయంకరముగానున్న కబంధుని చూచిరి. ఆ రాక్షసుడు తన రెండు చేతులతోడను మృగములను లాగుకొనుచుండెను. శిరస్సు లేకుండా కేవలము మొండెముతో ఉన్న అతని ఆకారము చూచుటకు ఘోరముగా నుండెను. స మహాబాహురత్యర్థం ప్రసార్య విపులౌ భుజౌ జగ్రాహ సహితావేవ రాఘవౌ పీడయన్ బలాత్. మహాబాహువైన ఆ కబంధుడు మిక్కిలి పొడవైన తన చేతులను బాగుగా చాచి రామలక్ష్మణులను ఇద్దరిని ఒక్కసారిగా పట్టుకొని బలము కొలది వారిని పీడించుచు తన కడకు లాగుకొనెను. ఖడ్గినౌ దృఢధన్వానౌ తిగ్మతేజో వపుర్ధరౌ భ్రాతరౌ వివసం ప్రాప్తౌ కృష్యమానౌ మహాబలౌ. మహా తేజోమూర్తులు మిగుల బలశాలురు అయిన అన్నదమ్ములు ఖడ్గములను ధనుర్బాణములను ధరించియుండిరి. అతడు వారిని అట్లు లాగుచుండగా ఆ ఇరువురును స్పృహను కోల్పోయిరి. తత్ర ధైర్యేన శూరస్తు రాఘవో నైవ వివ్యధే
బాల్యాదనాశ్రయాత్వాచ్చ లక్ష్మణస్త్వతి వివ్యధే ఉవాచ చ విషన్నః సన్ రాఘవం రాఘవానుజః. అప్పుడు మహాసూరుడైన శ్రీరాముడు ధైర్యముతో ఏమాత్రము వ్యధ చెందలేదు. కానీ బాలుడైన లక్ష్మణుడు మాత్రము తనకు సర్వదా అండగా నుండి అన్న కూడా రక్కసుని చేతిలో చిక్కుపరుట వలన ధైర్యమును కోల్పోయి మిక్కిలి వ్యధ చెందెను. విషన్నవదనుడైన సౌమిత్రి అన్నతో ఇట్లు నుడివెను. పశ్యమాం వీర వివసం రాక్షసస్య వసంగతం మయైకేన వినిర్యుక్తః పరిముంచస్వ రాఘవ మాం హి భూతబలిం దత్వా పలాయస్వ యథా సుఖం అధిగంతాసి వైదేహీం అచిరేనేతి మే మతిః. మహావీరుడవైన ఓ రామచంద్ర, రాక్షసుని చేతులకు చిక్కి నేను అశక్తుడనై ఉంటిని. నన్ను గూర్చి ఆలోచింపక ఈ రాక్షసుని బారి నుండి నీవు బయటపడము. నన్ను ఈ రాక్షసునకు ఆహారముగా చేసి నీవు వెంటనే హాయిగా వెళ్ళిపొమ్ము. త్వరలోనే నీవు సీతాదేవిని పొందగలవని నేను తలంచుచున్నాను. ప్రతిలభ్య చ కాకుత్స పితృపైతామహీం మహీం తత్ర మాం రామ రాజ్యస్థః స్మర్తుమర్హసి సర్వదా. ఓ కాకుత్స రామ, తాత ముత్తాతల నుండి మనకు సంక్రమించిన కోసల రాజ్యాధికారమును తిరిగి నీవు పొందుము. ఆ రాజ్య పాలన భారములో మునిగిపోయినను నన్ను మాత్రము ఎల్లప్పుడూ గుర్తుంచుకొనుము, నన్ను మాత్రము మరువకుము. లక్ష్మణేనైవ ముక్తస్తు రామః సౌమిత్రిమబ్రవీత్ మాస్మత్రాసం కృధావీర నహిత్వా దృగ్విషీదతి. లక్ష్మణుడు ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు అతనిని ఓదార్చుచు ఇట్లనెను. నాయనా, ఓ వీర, నీవు ఏమాత్రము భయపడకుము. నీ వంటి వాడు ఇట్లు కలత చెందరాదు సుమా. ఏతస్మిన్నంతరే క్రూరో భ్రాతరో రామలక్ష్మణౌ పప్రచ్ఛ గణ నిర్ఘోషః కబంధో దానవోత్తమః. ఇంతలో క్రూరుడు దానవశ్రేష్ఠుడు అయిన కబంధుడు పెద్దగా గర్జించుచు సోదరులైన రామలక్ష్మణులను ఇట్లు అడిగెను. కౌ యువాం వృషభస్కందౌ మహాఖడ్గ ధనుర్ధరౌ ఘోరం దేశమిమం ప్రాప్తౌ మమ భక్షా ఉపస్థితౌ వదతం మిహవాం కిమర్థం చాగతౌ యువాం ఇమం దేశం అనుప్రాప్తౌ క్షుధార్తస్యేహ తిష్టతః స బాణచాప ఖడ్గౌ చ తీక్ష్ణ శృంగా వివర్షభౌ మమాస్యం అనుసంప్రాప్తౌ దుర్లభం జీవితం పునః. ఓ యువకులారా, వృషభములకు వలె బలిష్టములైన మూపులు గల మీరు ఎవరు? ధనుర్బాణములను మహాఖడ్గములను ధరించి ఇచ్చటకి ఏల వచ్చితిరి? ఇది ప్రమాదకరమైన ప్రదేశము. మీరు నాకు ఆహారమగుటకే ఇటు వచ్చినట్లున్నారు. మీరు ఇక్కడికి వచ్చిన పని ఏమో తెలుపుడు. ఆకలితో నకనకలాడుచున్న నాకు ఆహారమగుటకే మీరు ఇచ్చటికి వచ్చితిరి. వాడి అయిన కొమ్ములు గల కోడెలవలేనున్న మీరు ధనుర్బాణములను ఖడ్గములను ధరించి ఉంటిరి. మీరు ఇటు వచ్చి నా నోటికి చిక్కితిరి. ఇక మీ జీవితములు ముగిసినట్లే. తస్యత్తద్వచనం శ్రుత్వా కబంధస్య దురాత్మనః ఉవాచ లక్ష్మణం రామో ముఖేన పరిశుష్యత. దుష్టబుద్ధి అయిన ఆ కబంధుని మాటలను వినిన పిమ్మట శ్రీరాముడు విచారవదనుడై లక్ష్మణునితో ఇట్లు పలికెను. కృత్యాత్ కృత్యతరం ప్రాప్య దారుణం సత్యవిక్రమ వ్యసనం జీవితాంతాయ ప్రాప్తం అప్రాప్యతాం ప్రియాం కాలస్య సుమహద్వీర్యం సర్వభూతేషు లక్ష్మణ త్వాం చ మాం చ నరవ్యాఘ్ర వ్యసనైః పశ్యమోహితౌ నాతి భారోస్తి దైవస్య సర్వభూతేషు లక్ష్మణ శూరాశ్చ బలవంతశ్చ కృతాస్త్రాశ్చ రణాజిరే కాలాభిపన్నాః సీదంతి యథా వాలుకసేతవః. తిరుగులేని పరాక్రమము గల ఓ సౌమిత్రి, ఎంతగా వెదికినను సీతాదేవి కనుబడలేదు. పైగా ఆమె జాడ తెలియకముందే ఇప్పుడు మన ప్రాణములకే ముప్పు ఏర్పడినది. ఒకదాని తరువాత మరొకటిగా దారుణమైన కష్టములు మనలను వెంటాడుచున్నవి. ఎంతటి వారికైనను కాలప్రభావము అధిగమింపరానిది సుమా. ఓ నరశ్రేష్ఠ, ఈ కష్ట పరంపరలు నిన్నును నన్నును ఎట్లు ఆవరించుచున్నవో చూడుము. తమ్ముడా, ఇసుకతో కట్టిన అడ్డుకట్టలు ఎంతటివైనను అవి నీటి వేగమునకు కూలక మానవు. అట్లే పరాక్రమవంతులు, బలశాలురు, అస్త్ర విద్యలలో ఆరితేరిన వారు కూడా కాలమునకు వసులై కష్టముల పాలగుదురు. ఎట్టి ప్రాణులనైనను శాసించుటకు దైవమునకు కష్టము కాదు. రాజ్యాధికారము దూరమగుట, వనవాసము ప్రాప్తించుట, సీతాదేవి అపహరణకు గురియగుట, వీటికి తోడు ఇప్పుడు కబంధుని చేతుల్లో చిక్కుపడుట, ఇవి అన్నీను రామలక్ష్మణులకు కలిగిన కష్ట పరంపరలు. ఇది బ్రువానో దృఢసత్య విక్రమో మహాయశ దాశరథి ప్రతాపవాన్
అవేక్ష్య సౌమిత్రి ముదగ్ర పౌరుషం స్థిరాం తదా స్వాం మతిమాత్మనా కరోత్. చెక్కు చెదరని పరాక్రమము గలవాడు, మిక్కిలి వాసికెక్కినవాడు, ప్రతాపవంతుడు అయిన శ్రీరాముడు పౌరుషముతో ఉత్తేజితుడైన లక్ష్మణుని చూచి తన మనస్సును దిటవు చేసుకొనెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే ఏకోన సప్తతి తమస్సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 69వ సర్గము.